So this is Sivaramaya. Subject name is STM, third BTech second sem. యూనిట్ 6లో మనకి విన్ రన్నర్ టెస్టింగ్ ప్రాసెస్ అనేది ఉంది. సో విన్ రన్నర్ టెస్టింగ్ ప్రాసెస్ అనేది ఇంపార్టెంట్ కాన్సెప్ట్. సో ప్రీవియస్ మనకి పేపర్స్లో కూడా మనకి రిపీటెడ్గా మనకి ఈ టాపిక్ అనేది వస్తూ ఉంది. సో ఇక్కడ సో విన్ రన్నర్ టెస్టింగ్ ప్రాసెస్ గురించి మనం డిస్కస్ చేసుకుంటున్నాం. సో విన్ రన్నర్ టెస్టింగ్ ప్రాసెస్ అనేది మనం ఎందుకు యూజ్ చేస్తామంటే, సో ఫస్ట్ ఇక్కడ పాయింట్ చూడండి. సో విన్ రన్నర్ టెస్టింగ్ ఈజ్ యూజ్డ్ టు ఫంక్షనల్ టెస్టింగ్ ప్రాసెస్. ఇట్ ఈజ్ వన్ ఆఫ్ ద టూల్. సో నేను మొన్న ఒక వీడియో చెప్పాను ఆల్రెడీ నేను. సో ఆ వీడియోలో నేను ఏమన్నానంటే మాన్యువల్ టెస్టింగ్ అండ్ ఆటోమేటెడ్ టెస్టింగ్, అవునా? సో పోయిన వీడియోలో నేను చెప్పాను. సో మాన్యువల్ టెస్టింగ్, ఆటోమేటెడ్ టెస్టింగ్ గురించి మనం ప్రీవియస్గా డిస్కస్ చేసాం ఆల్రెడీ. సో దీంట్లో మనం ఏం వాడతామన్నాం, టూల్స్ వాడతాము అన్నాం. సో మాన్యువల్ టెస్టింగ్లో మనం సో యూజర్ అనేవాడు సో టెస్టింగ్ని పర్ఫామ్ చేస్తాడు అని చెప్తున్నాం. సో ఇక్కడ మీకు ఇప్పుడు అర్థం అవ్వాల్సిన పాయింట్ ఏంటంటే విన్ రన్నర్ అనేది ఇప్పుడు ఒక టూల్ ఇక్కడ. సో ఈ విన్ రన్నర్ అనేది మనం ఎలా యూజ్ చేస్తాము, ఎందుకు యూజ్ చేస్తాము అన్నది ఇప్పుడు ఈ కాన్సెప్ట్లో తెలుసుకుందాం. విన్ రన్నర్ అనేది ఫంక్షనల్ టెస్టింగ్స్కి యూజ్ చేస్తాం. ఇట్ ఈస్ ద వన్ ఆఫ్ ద టూల్. విన్ రన్నర్ ఈజ్ GUI బేస్డ్ అప్లికేషన్. అంటే GUI మీన్స్ గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్. అంటే విన్ రన్నర్ అనేది గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ బేస్డ్ అప్లికేషన్. సో దీన్ని మనం ఇన్స్టాల్ చేసుకోవచ్చు. మనకి ఒక MS ఆఫీస్ ఎలా యూజ్ చేస్తామో అలాగే విన్ రన్నర్ అనేది జస్ట్ ఇన్స్టాల్ చేస్తాము. సో ఇన్స్టాల్ చేసిన తర్వాత దాంట్లో మనం ఏదైతే టెస్ట్ చేయాలనుకుంటున్నామో ఫంక్షనాలిటీని, ఆ టెస్ట్ని మనం జస్ట్ దానిలో ప్లేస్ చేస్తాము ఆ సాఫ్ట్వేర్లో. సో దీంట్లో ఇక్కడ విన్ రన్నర్ ఇది GUI బేస్డ్ అప్లికేషన్ అంటున్నాము. అంటే ఇది గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ అనేది. సో ఇట్ ఈజ్ యూజ్డ్ టు టెస్టింగ్ అప్లికేషన్. సో ఇది ఎందుకు అంటే ఏదైనా ఒక సాఫ్ట్వేర్ అప్లికేషన్ని టెస్ట్ చేయడానికి ఈ టూల్ని మనం యూజ్ చేస్తాము. సో ఇక్కడ చూడండి, విన్ రన్నర్ ఈజ్ యూజ్డ్ టు డిటెక్టింగ్ డిఫెక్ట్స్ ఆఫ్ యువర్ సాఫ్ట్వేర్. అంటే ఏదైతే మనం ఒక సాఫ్ట్వేర్ అప్లికేషన్ని డెవలప్ చేస్తామో ఆ డెవలప్ చేసిన అప్లికేషన్ని దానిలో ఉన్న ఏమన్నా ఫాల్ట్స్ కానీ ఎర్రర్స్ కానీ సో ఎక్కడ ఉన్నది అన్నది ఫైండ్ అవుట్ చేయడానికి మనం ఈ విన్ రన్నర్ని యూజ్ చేస్తాము. సో అందుకే విన్ రన్నర్ ఈజ్ యూజ్డ్ టు డిటెక్ట్ డిఫెక్ట్స్ ఆఫ్ యువర్ సాఫ్ట్వేర్ అనే మనం పాయింట్ని మెన్షన్ చేసాం. ఇట్ ఈజ్ యూజ్డ్ టు ఇంప్రూవ్ ద సాఫ్ట్వేర్ క్వాలిటీ. సో ఈ టూల్ని మనం యూజ్ చేయటం వల్ల ఏంటి అంటే టు ఇంప్రూవింగ్ దట్ సాఫ్ట్వేర్ క్వాలిటీని ఇంప్రూవ్ చేయడానికి మనం దీన్ని యూజ్ చేస్తున్నాం. సో ఈ విన్ రన్నర్ అనేది మనం ఎక్కడ యూజ్ చేయొచ్చు అంటే విన్ రన్నర్ని మనం విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఏవైతే ఉందో ఆ విండోస్ ఆపరేటింగ్ సిస్టంలో ఆ సాఫ్ట్వేర్ని ఇన్స్టాల్ చేసుకుని సో యూజ్ చేయొచ్చు. టెస్టింగ్ టూల్స్ అంటే ఏంటంటే విన్ రన్నర్ ఈజ్ ఆల్సో ఏ టెస్టింగ్ టూల్ అండ్ JMeter అనేది ఒక టెస్టింగ్ టూల్. TSL అంటే టెస్టింగ్ స్క్రిప్ట్ లాంగ్వేజ్ అనేది కూడా ఒక టూల్ అనమాట. సో ఇవన్నీ ఇప్పుడు దేని కిందకు వస్తున్నాయి అంటే ఆటోమేటెడ్ టూల్స్ కింద వస్తున్నాయి. ఇవి మాన్యువల్ టూల్స్ అయితే కాదండి. సో ఇవేంటి అంటే ఆటోమేటెడ్ టూల్స్ అంటాం. ఇవి ఏవైతే ఉన్నాయో ఈ టూల్స్ మొత్తాన్ని ఆటోమేటెడ్ టూల్స్ అంటాం. సో ఇక్కడ మనం టెస్ట్ని విన్ రన్నర్ అనే సాఫ్ట్వేర్ని యూజ్ చేసి మనం టెస్ట్ని క్రియేట్ చేయాలి, మనం టెస్ట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అన్నది ఇక్కడ మనం కొన్ని స్టెప్స్ని ఫాలో అవ్వాలి. చూడండి ఇక్కడ విన్ రన్నర్ టెస్టింగ్ ప్రాసెస్ గివెన్ బిలో స్టెప్స్. క్రియేట్ ద GUI మ్యాపింగ్ అనేది ఫస్ట్ స్టెప్ 1. స్టెప్ 2 క్రియేట్ ద టెస్ట్. స్టెప్ 3 డీబగ్గింగ్ టెస్ట్.
స్టెప్ 4 రన్ టెస్ట్, స్టెప్ 5 వ్యూ రిజల్ట్, 6 రిపోర్ట్ ద డిఫెక్ట్స్. అంటే ఇక్కడ మనం ఏం చెప్తున్నాం అంటే విన్ రన్నర్ టెస్టింగ్ ప్రాసెస్లో మనం ఈ స్టెప్స్ని ఇన్వాల్వ్ అవుతూ మనం ఏం చేస్తాము, టెస్టింగ్ ప్రాసెస్ని సో కంప్లీట్ చేస్తాం, టెస్టింగ్ ప్రాసెస్ని కంప్లీటెడ్ చేస్తాము. సో ఇప్పుడు ఏవైతే నేను ఈ స్టెప్స్ని ఫాలో అప్ చేశానో, ఈ స్టెప్స్ని ఫాలో అప్ చేసేది ఏంటి అంటే ఇదేంటంటే మనం థియరిటికల్గా చెప్పుకున్నాం అసలు విన్ రన్నర్ అంటే ఏంటి అన్నది చెప్పుకున్నాం, దాంట్లో టెస్ట్ పర్ఫామ్ చేయడానికి ఈ టూల్ని ఎలా యూజ్ చేస్తాము ఏంటి అన్నది. సో నేను ప్రాక్టికల్గా ఒకసారి ఆ విండోస్ సిస్టమ్స్లో మీకు ఎలా స్టార్ట్ చేయాలి ఏంటి అన్నది సో ఈ కంటిన్యూ వీడియోలోని మీరు చూడొచ్చు. సో ఇక్కడ మనం విన్రార్ సాఫ్ట్వేర్ని ఎలా యూజ్ చేస్తామని చూస్తాం. సో అక్కడ మనకి డిస్ప్లే అవుతుంది చూడండి, స్టార్ట్ బటన్ నొక్కి దాంట్లో ప్రోగ్రామ్స్లోకి వెళ్ళిన తర్వాత సో మనకి అలా ఒక విన్రార్ 7.0 అన్నది అలా ఓపెన్ అవుతుంది. సో అక్కడ న్యూ టెస్ట్ అనేది మనం తీసుకుంటాం. సో దాంట్లో న్యూ అనేది ఫైల్లోకి వెళ్ళి న్యూ అనేది తీసుకుంటాం. తీసుకున్న తర్వాత ఇలా వైట్ స్పేస్ అనేది మనకు వస్తుంది. సో ఆల్రెడీ దీనిలో ఏంటంటే ఉన్నది ఫ్లైట్ రిజర్వేషన్ సిస్టమ్కి ఆల్రెడీ చేశారు. సో ప్రీవియస్గా ఉన్న వాళ్ళు చేశారు ఇది. సో దాన్ని టెస్ట్ ఎలా పర్ఫామ్ చేస్తున్నారు ఏంటి అన్నది సో ఈ వీడియోలో మనం ఒక చిన్న ఎగ్జాంపుల్ అనమాట ఇది. సో విన్రార్ సాఫ్ట్వేర్ అనేది ఎలా వర్క్ అవుతుంది ఏంటి అన్నది. సో ఆ ఫ్లైట్ రిజర్వేషన్స్లో మనం తీసుకున్న ఫంక్షన్స్ ఇవన్నీ. సో ఆ ఫంక్షన్స్ ఏంటంటే 3 ఫంక్షన్స్ రాశారు. సో బుకింగ్ అనేది ఎలా జరుగుతుంది, రిజర్వేషన్ ఎలా జరుగుతుంది, సో వాటికి సంబంధించిన ఫంక్షన్స్ ఏవైతే ఉన్నాయో సో అవి 3. సో వాటిని తీసుకున్నాము. ఇక్కడ ఏంటంటే ఇంకో టెస్ట్ ఒకటి తీసుకున్నాము. సో ఆ టెస్ట్ ఏంటి అన్నది ఇక్కడ చూడండి. ఇంకోటి ఎలా అంటే న్యూలోకి వెళ్ళి సో అక్కడ వెరిఫై అనే ఆప్షన్ ఉంటుంది. సో ఆ వెరిఫై అనే ఆప్షన్ చేసినప్పుడు ఏంటి అంటే సో ఆటోమేటిక్గా మనకి ఆ కమెంట్స్ అనేవి రన్ అవుతాయి. సో ఈ టెస్ట్ దేనికి చేస్తున్నామంటే సో పెయింట్ అనేది తీసుకున్నప్పుడు పెయింట్లో పాయింటర్ అనేది ఎలా మూవ్ అవుతుంది ఏంటి అన్న దానికి ఇది టెస్ట్ చేస్తున్నాను. సో ఆ టెస్ట్ ఎలా ఉంటుంది, సో అక్కడ మనకి బ్లూ కలర్లో డిస్ప్లే అవుతున్నాయి కదా, అవన్నీ ఏంటి అంటే సో మనకి సంబంధించిన అంటే మనకి మూవ్స్ ఎలా అవుతున్నాయి ఏంటి అన్నది. సో కమాండ్స్ అనేవి ఆటోమేటిక్గా టెస్టింగ్ టూల్ కాబట్టి ఇది అదే జనరేట్ చేసుకునిద్ది. మనం మాన్యువల్గా ఏమీ జనరేట్ చేయము, అదే మొత్తం జనరేట్ చేసుకునిద్ది. సో ఇప్పుడు కొన్ని సర్కిల్స్ రఫ్గా సర్కిల్స్ అనేవి గీస్తున్నాము. సో ఆ సర్కిల్కి సంబంధించింది సో మనకి ఎలా సర్కిల్ ఫామ్ అయింది ఏంటి అన్నది దానికి సంబంధించిన కమాండ్స్ ఆటోమేటిక్గా అదే జనరేట్ చేస్తుంది మన టూల్ అనేది. సో ఇప్పుడు దాన్ని రన్ చేయటం ఎలా అంటే సో పైన మీరు ఒకసారి ఆప్షన్స్ కూడా వెరిఫై చేయొచ్చు. ఫైల్ అని, డీబగ్ అని, ఎగ్జిక్యూట్ అనే ఆప్షన్స్ కూడా ఉన్నాయి. సో ఇక్కడ ఒక టెస్ట్ మనం రన్ చేస్తున్నాం కాబట్టి ఆ టెస్ట్కి ఒక నేమ్ని క్రియేట్ చేసాం. క్రియేట్ చేసింది ఏంటంటే టెస్ట్ 2.1 అనో సంథింగ్ మనకి ఏదైతే నేమ్ కావాలో ఆ నేమ్ని క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మళ్ళీ ఏంటంటే ప్రోగ్రామ్స్లోకి వెళ్ళి సో మనం ఏదైతే టెస్ట్ని క్రియేట్ చేసామో పెయింట్కి సంబంధించిన టెస్ట్ని ఏదైతే క్రియేట్ చేసామో అది మళ్ళీ మనకి విన్రార్ దగ్గర మనకి అపీర్ అవుతుంది. సో దాని మీద క్లిక్ చేయగానే ఇలా వస్తుంది. ఇవన్నీ ఏంటి అంటే మనకి ఇందాడ సర్కిల్స్ రఫ్గా గీసాం కదా, దానికి సంబంధించిన ఫంక్షన్స్ ఆటోమేటిక్గా మన విన్రార్ అనేది టూల్ టెస్టింగ్ అదే జనరేట్ చేసుకుంది. సో మనం ఎలా అయితే మూవ్స్ చేసాము ఏంటి అన్నది
ఆ టూల్ అనేది ఐడెంటిఫై చేస్తుంది. సో ఇక్కడ ఏంటి అంటే ఫైనల్గా మనం ఏదైతే టెస్టులు చేసామో అది టేబుల్ లాగా డిస్ప్లే అవుతుంది. సో ఇక్కడ ఫైనల్గా ఒక టేబుల్ అనేది జనరేట్ చేయింది. నెక్స్ట్ ఆ పెయింట్ అనే దానికి మూవ్స్ అనే దానికి సంథింగ్ ఒక విండో ముందుగానే ఓపెన్ అయింది. సో ఆ టేబుల్కి మీనింగ్ ఏంటంటే ఒక దాంట్లో పాస్ అని ఒక దాంట్లో రన్ అనేది ఉంది కదా. పాస్ అని అంటే ఏంటి అంటే మన టెస్టింగ్ అంతా ఓకే అయిపోయినట్టు. ఇక్కడ పాస్ అనేది వచ్చింది కదా, దాన్ని ఇంకా టెస్ట్ అదే కంప్లీట్ అయిపోయినట్టు ఆ టూల్లో. సో ఇక్కడ నెక్స్ట్ ఫస్ట్ అనేది ఒక ఫస్ట్ రోలో ఉంది ఏంటి అంటే, సో అది రన్నింగ్లో ఉన్నట్టు, అంటే ఇంకా ఆ టెస్ట్ కంప్లీట్ అవ్వలేదు అని సో ఆ టేబుల్లో డిస్ప్లే చేస్తుంది ఆ టూల్ టెస్టింగ్ అనేది. సో ఫైనల్గా ఏంటి అంటే ఇది విన్రార్ టూల్ టెస్టింగ్ వర్కింగ్ అనేది ఎలా, మనం వర్క్ని ఎలా క్రియేట్ చేస్తున్నాం, దాన్ని ఎలా డీబగ్ చేస్తున్నాం, సో అది పాస్ అయిందా లేదా, సో పాస్ మీన్స్ అది యాక్యురస్గా రన్ అయిందా లేదా అన్నది సో ఫైనల్గా విన్రార్ అనేది మనకి చెప్పిద్ది. సో ఇది ఎందుకు యూజ్ చేస్తాము అంటే మనం ఒక అప్లికేషన్ని టెస్ట్ చేయడానికి యూజ్ చేస్తాము. సో దీంట్లో యాక్యురసీ రిజల్ట్స్ వస్తాయి. సో దీన్నే మనం ఆటోమేటెడ్ టెస్టింగ్ అని కూడా అంటాం. సో ఇది వన్ ఆఫ్ ద టూల్ మనం యూజ్ చేసే, అంటే సాఫ్ట్వేర్ ఫీల్డ్స్లో యూజ్ చేసేది ఇది వన్ ఆఫ్ ద టూల్. ఇది మనం విండోస్ సిస్టమ్స్కి సపోర్ట్ చేస్తుంది. మనం యాక్చువల్గా ఇప్పుడు చూసింది ఏంటంటే ఓల్డెస్ట్ వర్షన్ని మనం చూసాము, అది విన్రన్నర్ అనేది చూసాము. ఆ విన్రన్నర్ 7.0 అనేది చూసాము.